నమస్తే అండి. నమస్తే అండి. ఈ అనంత శ్రీరామ్ ఈయన కొన్ని మాటలు పెళ్ళాడు నిన్న గన్నవరంలో. ఒక హిందుత్వ సభ ఒకటి పెట్టారు. సో ఇది అసలు హిందుత్వ సభ పెట్టుకోమనండి, ఎవరు ఏదైనా ఏ సభ అయినా పెట్టుకోవచ్చు. కానీ ఈయన పర్సనల్ గా కొంతమంది గురించి మాట్లాడాడు. సో ఆయన పర్సనల్స్ వాళ్ళు మనం మాట్లాడుకోవాలి. ఒక్కసారి వినిపిస్తాను చూడండి ఆయన మాటలు. దాని మీద మీ విశ్లేషణ నాకు కావాలి. సరే సార్. ఇక ఆఖరి అంశం, మాకు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను. ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు. నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి 15 సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు. అలాగే ఈయన ఒక పెద్ద హీరో, మన పేరు చర్చించద్దు, ఒక పెద్ద హీరో తెలుగులో, గోదావరి జిల్లాలకు చెందిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అవును, ఆ హీరో గురించి మాట్లాడుతున్నాడు. పాన్ ఇండియా హీరో. పాన్ ఇండియా హీరో. ఆయనకంట జీవితకాలం ఈయనకి పాటలు రాయడంట. ఈయన అసలు గన్నవరంలో అసలు ఈయన ఎందుకు పిలిచారు? సరే వచ్చాడు, వచ్చి ఈయన మాట్లాడాల్సింది ఏంటి? హిందుత్వం గురించి మాట్లాడాలి, హిందుత్వం గురించి మాట్లాడు, లేదా నీకు నచ్చింది ఇంకేదైనా మాట్లాడుకో. ఇక్కడ నీ పర్సనల్ విషయాలు, నేను పాటలు రాయను, ఆడికి పాటలు రాయను, ఈడికి పాటలు రాయను ఏంటంటే అనంత శ్రీరామ్ పాటల గురించి ఎదురు చూసేవాడు ఎవడండి? నాకు ఇప్పటికి తెలియదండి. అనంత శ్రీరామ్ ఏమైనా గొప్ప పాట ఏదైనా ఒకటి రాశాడా నాకు తెలియదు సార్. వేటూరు సుందరరామూర్తి గారి గురించి నేను చాలా ఈయనున్నా, ముందు తరం వ్యక్తి అయినా సరే, చనిపోయిన అయినా సరే, ఆయన గురించి నేను చాలా స్టడీ చేస్తున్నాను. ఆయన గురించి నాకు చాలా తెలుసు. ఆయన రాసిన ఆణిముత్యాలు లాంటి పాటలు నాకు తెలుసు. ఎవడండి అనంత శ్రీరాము? మన ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడాడు. కూటమికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి కావాలి రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి అన్నట్టుగా కొన్ని మాటలు మాట్లాడాడు. ఏం చెప్తారు సార్? మీరు చెప్పారు కదా వేటూరి గారు, ఒక్క రోజులో 70 నుంచి 80 పాటలు రాసేవాళ్ళు ఒక్క రోజులో. అవును, ఇనికి స్పీక్ టైం అంటే ఒక అక్షరం వాల్యూ కానీ, ఒక వర్డ్ వాల్యూ కానీ అది ఎంతో ఉంటుంది, వెలకట్లేనంత ఉంటుంది. ఒక పాటని అక్షరం జోడించి ఒక సృజనాత్మకంగా రాయాలంటే ఎంత అనుభవం కావాలా, లేకుంటే ఆ దేవుడు బ్లెస్సింగ్ సార్ అది. అట్లాంటి వాడు రోజుకి 70-80 పాటలు రాశాడంటే అట్లాంటి వాళ్ళతో పోల్చడం అది వస్తాడు. ఎంత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోయారు సార్. వాళ్ళు ఏం రాజకీయాలు ఏం పులుకోవాలా పూసుకోవాలా. ఈ మధ్య చనిపోయారు చూడండి, ఒక 3-4 ఏళ్ళు ఉంటుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇప్పటికీ ఆ పాటలు ఎవరు మర్చిపోలేకున్నారు. ఎవరైనా పెద్ద వాళ్ళు ఎవరైనా చనిపోతే ప్రతి టీవీలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాట అంటే చనిపోయినా కూడా మనతో పాటు చివరి దాకా ఎవరు రారు, ఆ నలుగురు వస్తారు, మరి ఎక్కడ పుట్టామో అక్కడికి వెళ్ళిపోతాము. అట్లా ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం అంట. అద్భుతంగా ఈయన రాసిన ఏ పాటలో నాకైతే గుర్తులేవు. కానీ గొప్ప రైటరే, వాస్తవంగా ఉన్నది మాట్లాడుకోవాలి. అయితే కాస్త క్రేజ్ వస్తానే మనం ఈ మధ్య ఒక టాప్ హీరో గురించి చూసాం. అదేమవుతుందంటే కాస్త క్రేజ్ వస్తానే మనం ఎక్కడి నుంచి రూట్స్ నుంచి వచ్చామో అది మర్చిపోకూడదు. అది ఎవరనేది పక్కన పెడతాం. టాలీవుడ్కి సంబంధించిన పెద్ద హీరో. ఈ రోజున టాలీవుడ్కి సంబంధించిన పాన్ ఇండియా హీరో, గోదావరి జిల్లాకు సంబంధించిన హీరో. ఆయన సినిమాలో ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ అయింది సార్. దాంట్లో ఒకటి ఉంటుంది, అర్జునుడు వర్సెస్ కర్ణుడు ఉంటుంది. ఒక సీన్ అనమాట, ఒక బాణంకి సంబంధించి, ధనస్సుకు సంబంధించి అది సీన్ ఉంటుంది. దాన్ని కూడా పోర్ట్రేట్ చేస్తూ ఏమంట, కర్ణుడిని మనం పొగడగలుగుతామా, లేకుండా అంటే మనం హిందూయిజాన్ని కర్ణుడికి వ్యతిరేకంగా ఇలా మాట్లాడుతున్నా. అది నిజంగా జరిగిందో జరగలేదో అది పక్కన పెట్టేస్తే, కానీ దట్ సమ్ ఇన్స్పిరేషన్ సార్. రాముడు చరిత్ర కావచ్చు, లక్ష్మణుడి చరిత్ర కావచ్చు, ఆంజనేయుడి చరిత్ర కావచ్చు, వాటిని చూసి మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అన్నీ తీసుకుంటాము లేదా పక్కన పెడితే ప్రతి వారిలో ఫాల్ట్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు సూక్ష్మంగా చూస్తే రాముడు చేసిన ఏదన్నా అంత ఫాల్ట్ ఇంత భూతత్వంలో చేసి చూపించకూడదు. అలా చేయకుంటే బాగుండు, అలా చేసింటే బాగుండని. పుట్టు మొదలు ఆయన కర్మ సార్ అది. కర్ణుడికి ఏం చేశాడంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కర్ణుడి విషయం. ఆయనకు మంచి టాలెంట్ ఉన్నది. అంతో ఇంతో ఒక వయసు వచ్చిన తర్వాత దుర్యోధనుడితో చేరినాడు. అవును, ప్యారల్ గా మీరు ఒక సినిమా చూడండి, జగన్మోహన్ రెడ్డి దుర్యోధనుడు, వాళ్ళ బాబాయ్ అనేవాడు కర్ణుడు. ఎవరు?
వివేకానంద రెడ్డి వివేకానంద రెడ్డి ఓకే తొడగొట్టి మీసాలు మెలేసి నీ కాడికి రాను అంటా ఉన్నాడు స్టార్టింగ్ లో. ఎవరు? వివేకానంద రెడ్డి. ఒక దశలో ఆ కర్ణుడు ఈ దుర్యోధనుడు కాడికి వచ్చాడు, కలిశాడు. ఓకే. కలిసినప్పుడు ఏమైంది? ఆయన చరిత్ర మసిపూరితం అయిపోయింది, అంతమైపోయింది. ఆయన పైన ఏదన్నా ఒక అవినీతి కానీ ఏదన్నా చూపిండే అందులో ఏది? అంతో ఇంతో దానాలు చేసేవాడు వివేకానంద రెడ్డి. ఇక్కడ కడప కలెక్టరేట్ కావచ్చు, చాలా చోట్లకి అదే పనిగా పేదలు ఇంటికి వచ్చేదన్న పని అడిగితే సర్రా బండి వేసుకొని పోయేవాడు సార్. చివరికి ఎవరు చంపేశారు? ఎవరు వాళ్ళు చనిపోయినాడు? ఈ దుర్యోధను నమ్మే కదా. అదే విధంగా అంత మాత్రాన వివేకానంద రెడ్డి గారిని తిడతాము మనం, అంతే కదా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో కలిసినంత మాత్రాన ఆయన ఏ రోజు మనం ఏమో అనలేదు కదా. ఏ రోజు సార్ ఒక పార్టీ కావచ్చు, వాళ్ళు వైసీపీ కావచ్చు, వైసీపీలో అందరం తిడతామా? మనం కార్యకర్తలు 8 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు మొన్న టీడీపీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పులివెందల్లో టీడీపీ సభ్యత్వాలు తీసుకున్నారు వైసీపీ వాళ్ళు. అవును, 85 లక్షల మందిలో ఆ డేటా అప్పటికే. అప్పుడు లోకేష్ గారు ఒక ఆఫర్ పెట్టలా. ఆఫర్ ఏంటంటే 85 లక్షల మంది సభ్యత్వం నమోదు అయిపోయినాక జనవరి 1 కానుక మాదిర టక్కని రిలీజ్ చేశాడు సార్. ఏమని? 5 లక్షల ప్రమాద బీమా. అంతకుముందు 2 లక్షలు ఉండేది, 2 లక్షలు ఉండేది, 5 లక్షల ప్రమాద బీమా. సో పులివెందుల్లో కూడా అంటే ఈయన ఆఫర్ చెప్పకముందే 42 రూపాయలు మనం డబ్బులు కడితే రుసుము 5 లక్షలు అనేది వస్తా సార్ ఆ యొక్క ఇన్సూరెన్స్. పులివెందులో కూడా 9,000 మంది కరుడు కట్టిన వైసీపీ వాదులు టీడీపీలో జాయిన్ అయిపోయినారు. ఓకే. అంటే మనం కార్యకర్తల పైన ఎవరి పైన మన కోపం ఉంది సార్ అంటే వాళ్ళ ఆలోచన పరిధి బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు వెళ్తా ఉంటారు. అంత మాత్రాన కర్ణుడు అట్లాంటోడు ఇట్లాంటోడు అన్నం తినే ముందు ఒక్క మెతుకు అన్నం తినాలైనా ఎవరికైనా దానం చేస్తే తినేవాడు కర్ణుడు. మనం చదివిన దాంట్లో. అవసరమైతే చచ్చిపోయే ముందు కూడా సార్ అంటే కవచకుండాలు వచ్చి అడిగితే ఎడమ చేత్తో పెరిగిచ్చేసాడు, చర్మ నుంచి పీకి ఇచ్చేసాడు. అయితే ఎడమ చేత్తో ఇచ్చాడు కదా. సహజ కుండలాలు అంటారు, కవచకుండలాలు అంటే చర్మంతో పాటు పుట్టినాయి. అవును, అది తీసినప్పుడు మొత్తం చర్మం అంతా రక్తసిక్తం అయిపోయింది, ప్రాణాపాయ పరిస్థితిలో పడిపోయినాడు. అవును, ఆ టైంలో ఎడమ చేత్తో పెరిగిచ్చేసాడు. ఏది? అడిగిన మనిషి అక్కడ ఉన్నాడు, ఇంద్రుడు వేరే రూపంలో వచ్చి ఇన్స్టెంట్ గా పెరిగిచ్చేసాడు. అయితే ఎడం చేత్తో ఇచ్చారని కూడా ఈ అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు భూతత్వం పెట్టి చూపించేట్టుగా ఉన్నారు. ఆయన ఇవ్వటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎడం చేత్తో ఎందుకు ఇచ్చామయ్యా అని అడిగితే ఆ బాధ ఏందో కర్ణుడికి తెలుసు. ఇక్కడి నుంచి అక్కడికి పోయేలోపు 2 చేతులతో ఇచ్చి ఇట్టిచ్చి షో చేద్దాం అనుకోవాలా. ఎడం చేత్తో ఎందుకు ఇచ్చా అంటే ఈ కుడి చేత్తో ఇచ్చే లోపు గ్యాప్ వస్తుంది, మనసు మారిపోకూడదు, ఈ నిమిషం ఇచ్చేయాలని పెరిగేసి చేశాడు. దాని కూడా భూతత్వంలో పెట్టి చూపిస్తే నీకు తప్పుగానే కనిపిస్తుంది. ఎడం చేత్తో ఎందుకు ఇచ్చావరా అంటే కుడి చేత్తో సార్ ఈ ఇచ్చే లోపు మనసు మారుతుందేమో అని అంత ధైర్యంగా చేసిన వ్యక్తి కర్ణుడు. అటువంటి వాడిని ఓడినన్నా నన్ను క్షమించాలి సార్, ఎందుకంటే మనం వాడుక భాషలో అట్లా మాట్లాడుతున్నాం కాబట్టి. అటువంటి కర్ణుడు గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడము, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక పాన్ ఇండియా హీరో గురించి మాట్లాడటము, అదేవిధంగా టాలీవుడ్లో మెయిన్ హీరో కంటే 15 ఏళ్ళ నుంచి నేను రాయలేదు అంటే ఈయన రాయకుంటే ఆయన అయిపోయినాడా, పెద్ద హీరో కూర్చోన్నాడు. సరే ఆయన స్టైల్ అయింది అనంత శ్రీరామ్ది. అయితే చేస్తున్న విధానం తప్పు నేనంటాన్ని. గతంలో మనం చూసాం సార్, బాబు గారు మోడీ గారు ఒకనొక టైంలో కలిసిన 2014 నుంచి. అప్పుడు ఇటువంటి వాళ్ళే మొదలు పెడతారు ఏది గ్యాపులు తేడానికి, అవకాశం దొరికితే గ్యాపులు తేడానికి. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. నిన్న నారా లోకేష్ గారు వైద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ ఒకే చోట ఏది ఇంటర్ పిల్లలకి కొత్తగా మధ్యాహ్న పథకం భోజనం పెట్టడం, ఏది అది కూడా పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ పేరు సూచించారని అంత పాజిటివ్గా సార్. ఒకరు జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఒకరు బీజేపీ, ఒకరు టీడీపీ, ఒక్కొక్కరికి ఇలా చెప్పినట్టు ఈగోలు తేవాలనుకుంటే ఎప్పుడూ విడిపోరు సార్. ఒకరు పేరు సూచించారు, ఒకరు వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు లోకేష్ గారు. అందరూ కలయికతో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటారు. ఇట్లాంటప్పుడు ఈ కూటమిలో పొరపచ్చాలు చేసే విధంగా బీజేపీ కండువా వేసుకొని ఆ యొక్క కాషాయ ముసుగులో బీజేపీ అన్నా ఎన్డీఏ అన్నా మనకు మోడీ గారు అడుగుతానే ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు రాష్ట్రం కోసం ఇస్తున్నారు సార్. ఏదైనా చిన్నపాటి ఉన్నాయని మనం బాధపడేవాళ్ళం, ఇవ్వలేదని చెప్పి ఉండేవాళ్ళం కూడా. ఎంత అడిగితే రాష్ట్ర శ్రేయస్ కోసం ఆయన అంత సపోర్టివ్గా ఉన్నారు. ఇట్లాంటప్పుడు గతంలో ఒక రాజధాని లేని రాష్ట్రం ఉంటే అనంత శ్రీరామ్ గారు అంత బాధ్యత ఉంటే కర్ణుడి గురించి నువ్వు మాట్లాడినోడివి. ఏ రోజు నీ యొక్క పదునైన వ్యాఖ్యలతో నువ్వు పదాలు వాడగలుగుతావు కదా, ఏ రోజు నీకు అంత ధైర్యం ఉంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడడం లేవా? 3 రాజధానులు అన్నావు,
ఆ రాజధాని ఎక్కడ ఉన్నది బా విశాఖపట్నం రాజధాని అన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించి విశాఖపట్నం వాళ్ళు తూ అని కూర్చొని 4 జిల్లాలు అవతలపోయి పడినాడు. అవును, అసలు రాజధానులు కడుతున్నాడా లేదనేది ప్రజలకి స్పష్టంగా తెలుసు. ఆ రోజు లేనినోరు ఈ రోజు లేస్తాంది ఎందుకు? ఆ రోజు లేలా. అవును, ఈ రోజు ఏదన్నా పార్టీకి ఎన్డీఏ అన్నాగిని బీజేపీ అయినా బలమైన పార్టీ ఒప్పుకోవాల్సిందే. ఆ యొక్క ముసుగులో కొత్త పిచ్చికాలు దూరుతూ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. దూరి జగన్మోహన్ రెడ్డికి పేటీఎం బ్యాచ్ మాదిరి పనిచేశాడు. గతంలో చాలా వ్యాఖ్యలు అనంత శ్రీరామ్ చేశాడు. ఆయన వ్యక్తిగతం అని అనుకుంటాం, ఏది సినిమాల గురించి ఏదైనా కూడా. కానీ పార్టీల వరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన విషయమే. ఈయన ఏదైతే నిన్న బీజేపీ మీటింగ్లు అటెండ్ అయ్యారో మన చుట్టుపక్కల చూస్తే అర్థమవుతుంది. ఆ యొక్క స్టేజ్ పైన కూడా వైసీపీ మూలాలు ఉండేవాళ్ళే ఉన్నారు అక్కడ అందరూ. ఆయన మాటలు హర్షించే విధంగా లేవు. ఇక్కడ అదే మన ఆంధ్రగడ్డ పైకి వచ్చే కలబొల్లి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవరు చెప్పించి కొడతారు. నువ్వు ఏదన్నా అంటే నువ్వు వేరే పార్టీలో దూరి ఆ పార్టీని బదనాం చేసే వ్యక్తులు ఉన్నారు. మన తెలంగాణలో చూసాం సార్, వీడియో కూడా చేసాం. ఈశ్వర్ అనేవాడి పైన ఇది ట్విట్టర్లో అయిన వ్యాఖ్యలన్నీ చేస్తా ఉంటాడు. ఏది ఆ బీజేపీ కండువా వేసుకొని ఎప్పటి నుంచో సార్ ధర్మపురి బీజేపీ కండువా వేసుకొని మాట్లాడతాడు. ట్విట్టర్ లో రోజు చంద్రబాబు గారిని తిడుతూ పోస్ట్. అదే పని. నువ్వు ఏ రోజైనా ఒకటైనా సరే ఎన్డీఏకి సంబంధించి ఏదైనా స్కీమ్లు వదిలినారేమో చూద్దాము ఉంటుంది కదా సార్. ఏదైనా చదువుకునే పిల్లలు కావచ్చు, లేదా రైతులు కావచ్చు, ఒక అన్నదాతకు సంబంధించిన స్కీము ఏదైనా సరే, ఏదైనా గవర్నమెంట్ ఏమైనా 6,000 ఏమైనా రిలీజ్ చేస్తాను, ప్రతి ఉంటాయి. ఏమన్నా స్కీమ్స్ ఏమన్నా పెడుతున్నాడేమో, ఏమన్నా ట్విట్టర్ ఎదిగితే అది ఉండదు. నీకు చంద్రబాబు తిట్టడమో, దాని మూలం జగన్మోహన్ రెడ్డి పొగడ్డం. బీజేపీ కండువ వేసుకున్నావు, వేరే తప్పులు చేయకూడదు. అనంత శ్రీరామ్ గురించి ఒక్కటి నాకు గుర్తుకు వస్తుందండి. మీరు కేజే యేసుదాస్ పేరు విన్నారా? విన్నారు కదా. మీకు నేను ఈ మధ్యన ఒక సినిమా అయింది, చాలా పాత సినిమా ఏదో ఒకటి చూశాను. నాకు తెలిసి మా వాళ్ళు ఎవరో చెప్పడం ఏంటంటే దాదాపు 80s లో వచ్చిన సినిమా అంటది. ఓకే, అయ్యప్ప స్వామి మహత్యం అని చెప్పి విన్నారా? పేరు ఎప్పుడన్నా? లేదు సార్. అయ్యప్ప స్వామి మీద సినిమా. అలాగే సార్. ఆ సినిమాలో యేసుదాస్ గారి చేత అయ్యప్ప స్వామి మీద ఒక పాట పాడించారు. హరిహరాత్మజం స్వామి విశ్వమోహనం అని ఒక పాట విన్నారా? బేసికల్ గా కేజే యేసుదాస్ గారు క్రిస్టియన్, ఓకే, హిందూ మతస్థుడు కాదు. కానీ అయ్యప్ప స్వామికి అక్కడ మతాలు కులాలు ఆయన ఏం చూసుకోవాలా. అయ్యప్ప స్వామికి ఒక అద్భుతమైన పాట ఇచ్చారు. అది 45 సంవత్సరాల నుంచి అది ట్రెండింగ్ లో ఉన్న సాంగ్. అది నేను దాదాపు ఒక 15 ఏళ్ల నుంచి నేను వింటూనే ఉన్నాను ఆ పాటని. రీసెంట్ గా కాలర్ ట్యూన్లు పెట్టుకుంటారు, రింగ్ టోన్లు పెట్టుకుంటారు. అది ఏంటి అసలు ఏం సినిమా అని చెప్పి నేను చూస్తే అది ఎప్పుడో 40-45 సంవత్సరాల కింద సినిమా అండి అది. ఆ సినిమాలో పాట అండి అది ఆయన పాడింది. ఆయన మరి అయ్యప్ప స్వామి అంటే హిందువులు పూర్తిగా వాళ్ళు ఎమోషన్ వాళ్ళు ఓన్ చేసుకున్న భగవంతుడు అయ్యప్ప స్వామి. ఆయన సినిమాలో యేసుదాస్ గారు పాడారు. ఆయన నా మతం కాదు పాడనని ఆయన అనలేదు, మా మతం వాడు కాదు పాడొద్దని వీళ్ళు అనలేదు. సో అలా ఉండేదండి మత సామరస్యం. వీడెవడండి మాట్లాడతాకి? అనంత శ్రీరాము. అవును, ఇది కర్ణుడి తిడతాడా? అది కర్ణుడి పేరెత్తడానికి అర్హత ఉందా అనంత శ్రీరామ్కి? సార్ కర్ణుడు ఉన్నాడా లేదా, భారతం ఉందా లేదా, భారతం జరిగిందా లేదా, అదంతా అప్రస్తుతం అండి. అవును, కర్ణుడు అనే చరిత్ర మానవుల జీవితానికి ఒక ఇన్స్పిరేషన్. మనిషి బతికితే ఇలా బతకాలి, ఎదుటోడి కష్టాన్ని చూసి మనిషి చెల్లించాలి, ఎదుటోడి కష్టాన్ని చూసి మనిషి స్పందించాలి, ఎదుటోడికి సహాయం చేసే విధంగా ఉండాలి, నీకు ఉన్న దాంట్లో కొంత తీసి ఎదుటోడికి పెట్టు అనే ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తుంది కర్ణుడి జీవిత చరిత్ర. అటువంటి కర్ణుడి మాట్లాడే దానికి అనంత శ్రీరామ్ అర్హుడండి. ప్రతి క్యారెక్టరైజేషన్ ఆ మహాభారతంలో ఒక ఇన్స్పిరేషన్ సార్, ముఖ్యంగా కర్ణుడిది. సార్ ఈయన మాట్లాడతా అది ఉంటారు కదా సార్, డెప్త్ చూస్తే రామారావు గారిని కూడా కించపరిచేట్టుగా మాట్లాడినాడు. ఇతను దానవీర సూరకర్ణ రామారావు గారు తీశారు కదా, ఒక 65 to 75 days లో తీశాడు సార్. త్రిపాత్రాభినయం చేశాడు, మీకు తెలుసు అది ఎన్ని రోజులు ఆడిందో సార్. 15 లక్షలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే అప్పుడులో 5 కోట్లు కలెక్ట్ చేసి. అవును, ఆ సినిమా ఖర్చు 15 లక్షలు. అవును, అంటే బాహుబలి అని మాట్లాడతాం కదా ఈ రోజు, ఆ రేంజ్ కు మించిన హిట్ బాహుబలికి అంటే 10 times కలెక్షన్. అవును, క్యాలిక్యులేట్ చేసుకుంటే అది ఏంది, రామారావు డైరెక్టర్, రామారావు మాటలు రాశాడు, రామారావే పాటలు రాశాడు. అవును, 3 పాత్రలు వేశాడు. ఎంత గొప్పసారి, ఎంత టాలెంట్. అందులో బాలయ్య గారు హరికృష్ణ గారు కూడా వేశారు, అర్జునుడు అభిమన్యుడు ఇద్దరు వేశారు. అవును, అటువంటి రామారావుని కూడా పట్టుకొని ఈరోజు ఏది బీజేపీ కండో ఏదైతే వేసుకున్నాడు ఇతను, బీజేపీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా. మీకు తెలియదే ఉన్నా సార్, 2 ఎంపీలతో మొదలైంది బీజేపీ. రామారావు గారు
ప్రోద్బలం ఇచ్చాడు. తర్వాత చంద్రబాబు గారు ఏది అటల్ బిహారీ వాజ్పేయి గారు టైం నుంచి కూడా బీజేపీ అంటే టీడీపీ ఎప్పుడు ఆ లైన్లో ఉండేది. ఈ రోజు నువ్వు కావాలని వైసీపీని వెన్నెముకగా పెట్టుకొని నువ్వు ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలనుకుంటే ప్రజలు చూస్తా ఊరుకోరు. ఏదన్నా నీకు ఏమైనా ఎకసకాలు ఉంటే నువ్వు తెలంగాణలో పడు, ఆంధ్ర గడ్డపైకి వచ్చి నువ్వు రాజకీయాలు పొలమొద్దు, లేదా హిందుత్వం గురించి మాట్లాడితే హ్యాపీనే, మంచిదే కదా సార్. ఎందుకంటే సమాజాన్ని పటిష్టం చేయడానికి, అందరిని ఒక చోట చేర్చడానికి ఇవన్నీ మంచిదే. కానీ దాంట్లో రాజకీయం అనేది తీసుకురావడం అనేది చాలా తప్పు. ప్రజలు దీని గురించి అవేర్నెస్తో ఉండాలని నేనైతే చెప్పదలుచుకుంటా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు సార్.